కాస్త మీరు ఆలోచించండి. ఒకవేళ యాంగిల్ కాస్త ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు దానికెందుకంత ఆలోచిస్తారు? చూసి తెలుసుకోండి. నేను చూపించేవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి వెతికితే వేల కొద్దీ దొరుకుతాయి మనకి. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాలనుకున్న స్టంట్ కి తగ్గట్టుగా ఫ్రిక్షన్ ఉండేలా చూసుకోవాలి. నాన్నగారు చూడండి, ఎంత మంచి జంప్ చేస్తానో మీరు చూస్తూనే ఉండిపోతారు. అయ్యో అవును బాబు, నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు జంప్ చేస్తానని స్విమ్ చేస్తున్నావు కదా. అయినా ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ గా చెయ్యాలి. లేదంటే చూసావుగా, ఎక్కువసేపు నీటిలో ఉండకు, జలుబు చేస్తుంది. త్వరగా వచ్చాయి. సరే, అది వదిలేండి. నేను ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను. దగ్గరికి రండి. రండి. చూడండి, ఒకవేళ గోడ కర్వ్ షేప్ లో ఉందనుకోండి, సెంట్రిపీటల్ ఫోర్స్ తో ఒక మంచి స్టంట్ చేయొచ్చు. చేసావు బంగారు బుల్లడా, నువ్వు పనికొస్తావరా. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి. ఇతను ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాడు, అది చాలా ముఖ్యం కూడా. ఇలాంటి కర్వ్ సర్ఫేస్ ఉన్న గోడ మీద సైకిల్ ని నడిపించాలనుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వాలి. దానివల్ల సైకిల్ గోడ వైపుకు పుష్ అవుతుంది. ఇలాంటి టైంలో సెంట్రిపీటల్ ఫోర్స్ వల్ల సైకిల్ కి ఎక్కువ ఫ్రిక్షన్ దొరుకుతుంది. అప్పుడు గ్రావిటీ కూడా తగ్గిపోతుంది. సర్కస్ లో చూపించే ఈ స్టంట్ కూడా ఇదే సైన్స్ వర్తిస్తుంది. ఈ స్టంట్ చూసి అందరూ నోరు తెచ్చుకుని అలా ఉండిపోతారు. చిన్నప్పుడు నేను కూడా అలాగే చేశాను.